బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో వరుస పేలుళ్లని మొత్తానికి పాకిస్తాన్ అధికారులు ధృవీకరించినట్టు తెలుస్తోంది. లాహోర్ ఎయిర్పోర్ట్ని అధికారులు మూసివేసినట్లు సమాచారం. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో వరుస పేలుళ్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పేలుళ్లని ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ అధికారులు ధృవీకరించలేదు. మొత్తానికి లాహోర్ ఎయిర్పోర్ట్ని ముందు జాగ్రత్తగా అధికారులు మూసివేసినట్లు సమాచారం. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో వరుస పేలుళ్లు జరిగినట్లు సమాచారం. పేలుళ్లను మాత్రం పాకిస్తాన్ అధికారులు ధృవీకరించలేదు. మొత్తానికి ముందు జాగ్రత్త అందులో బాధ్యతగా పాకిస్తాన్కు సంబంధించి ఈ యొక్క లాహోర్ ఎయిర్పోర్ట్ని మూసివేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి లాహోర్లో ఈ యొక్క పేలుళ్లు అంటున్నారు, ఏంటి ఎవరు చేసి ఉండవచ్చు, ఏంటి దీని దగ్గర సమాచారం ఏంటి దీని గురించి? పాకిస్తాన్ ఒక రకమైన అయోమయమైన పరిస్థితుల్లో కూడా ఉంది. ఎందుకంటే ఈ లాహోర్ సమీపంలో వాల్టన్ అనే ఎయిర్పోర్ట్ సమీపంలో బాంబు పేలుళ్లు లాంటివి కూడా జరిగాయి. ఇక్కడ ఆర్మీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ పేలుళ్లు అనేది ఎవరు జరిపారు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. కానీ అక్కడ స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం 3 వరుస పేలుళ్లు లాంటివి కూడా సంభవించాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే ఇంకొక అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక డ్రోన్ ను కూల్చివేశారనేది కూడా తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు ఇండియా వైపు నుంచి కానీ ఎలాంటి యాక్టివిటీస్ అనేది కూడా లేవు. ఇదంతా కూడా పాకిస్తాన్ లో ఇంటర్నల్ గ్రూప్స్, ఫ్రీడమ్ గ్రూప్స్ ఏవైతేనో అవి చేసిన చర్యగా కూడా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాల్లో కూడా హింసాత్మక ఘటనలు కూడా చెలరేగుతున్నాయి. బలూచిస్తాన్ లో నిన్న పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి దాదాపు 14 మంది సైనికులను కూడా చంపేసి ట్రక్కుల్లో తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. పక్తన్ ఏరియాలో కూడా అదే విధమైన ఆందోళన కొనసాగుతుంది. అదేవిధంగా తాలిబాన్ కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రీక్ తాలిబాన్ అనే సంస్థ ఈ పేలుళ్లు జరుపుకుంటుందని నాకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది కూడా రావాలి. వరుస పేలుళ్ల నేపథ్యంలో లాహోర్ అదేవిధంగా సమీప ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. ముఖ్యంగా లాహోర్ ఎయిర్పోర్ట్ గగనతలాన్ని మరొక 48 గంటల పాటు మూసివేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని చెప్పేసి కూడా ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ లాహోర్ లో మాత్రం ఒక ఉద్రిక్తత వాతావరణం అనేది నెలకొంది. ఆర్మీ సైరన్స్ అనేది కూడా వినిపించడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురై ఇళ్లలోకి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఈ సర్చింగ్ ఆపరేషన్స్ అనేది కొనసాగుతున్నాయి. వరుసగా 3 పేలుళ్లు అనేవి కూడా సంభవించాయి. అయితే ఈ పేలుళ్లు బాంబు పేలుళ్ళా లేకపోతే ఇంకా ఏంటి అనే దాని గురించి పూర్తి సమాచారం అనేది కూడా రావాల్సింది. ఒక రకంగా పాకిస్తాన్ అనేది పూర్తి పానిక్ సిచ్యువేషన్ లో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన అనేది కూడా అక్కడ ప్రజలు కూడా వ్యక్తమవుతోంది. ఇటు సియాల్కోట్ లో కూడా నిన్న రాత్రి నుంచి కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అనేది కూడా నెలకొన్నాయి. సియాల్కోట్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఉన్నాయి. ఈ బాధ కూడా ఒకవేళ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడితే మాత్రం ధీటుగా జవాబు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. శిరీష్, ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో అదే ఉగ్రవాదాలకు సంబంధించిన అదే చేతిలో పాకిస్తాన్ ఈ రోజున ఫైనాన్షియల్ గా మామూలు మెంటల్లీ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమంటారు? తప్పకుండా. ఎందుకంటే పాముకు పాలు పోసి పెంచితే అది విషసర్పం ఏదో ఒక రోజు కాటేస్తుంది. అది విషసర్పం అని తెలిసి కూడా దానికి పాలు పోయడం అనేది వాళ్ళు చేసిన తప్పు. అయితే ఇక్కడ కూడా ఇదే విధమైన పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా అంటే 3 decades గా మేము కొన్ని పాశ్చాత్య దేశాల యొక్క ప్రయోజనాల కోసం ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పేసి పాకిస్తాన్ పాలకులు మీడియా వేదికగానే ఒప్పుకున్నారు. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ తీవ్రవాద గ్రూపులన్నింటి వాళ్ళ మాట విన్నంత వరకు కూడా బాగానే ఉంటారు. ఇప్పుడు
ఎప్పుడైతే వాళ్ళ ఆటలు సాగలేదో, వాళ్ళ మాట వినలేదో, వాళ్ళు అక్కడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేసి ప్రభుత్వాలను కూల్చివేసి తమ చేతిలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు కనీస విలువ అనేది కూడా లేదు. నిన్న పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు చేసిన కామెంట్స్ కనుక చూసినట్టయితే ఒక జోకర్స్ లాగా వాళ్ళ యొక్క వ్యాఖ్యలంటే కూడా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఒక జోకర్స్ లాగా వాళ్ళని అభివర్ణిస్తుంది. ఇండియాకి సంబంధించి మేము దాడులు చేస్తాం, జెట్ ఫైటర్స్ ని కూల్చాం, 80 ఫైటర్స్ వచ్చాయి, 15 కూల్చేసామని చెప్తున్నారు. అయితే ఒక్కదానికి కూడా ప్రూఫ్ చూపించమంటే సోషల్ మీడియాలో ఉందని చెప్పేసి చెప్తూ పబ్జి గేమ్ కు సంబంధించిన వీడియోలు చూపించడం అనేదితో అంతర్జాతీయ మీడియాకి అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది కూడా అర్థమై వాళ్ళు నవ్వుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.